ఈనాటి యోజనోత్సవాలు ప్రారంభించబడ్డాయి మన బొడ్డపాడు గ్రామంలో. ఇది అత్యంత శుభపరిణామం. అలాగే యోజన సంఘాల ప్రతినిధులు జగన్ గారికి, గణేష్ గారికి, అలాగే ఎస్ఎంసీ చైర్మన్ సోదరుడు తులసిరావు గారికి, పిఎస్సిఎస్ డైరెక్టర్ దుష్యంత్ గారికి, మహిళా సంఘాల ప్రతినిధులు సోదరిమణులు కుసుమ గారికి, సుందరక్క గారికి, అలాగే భువనేశ్వర్ గారికి, మాజీ సర్పంచ్ వర్యులు సుధాకర్ గారికి, అలాగే బహుమేధావి గౌరవనీయులు శ్రీ బద్రి కోమరం మాస్టర్ గారికి, అలాగే ఈ సభకు ప్రధాన వక్తలుగా విచ్చేసిన అత్యంత సుపరిచితులు గౌరవనీయులు శ్రీ పుక్కల చిరంజీవి మాస్టర్ గారికి, మరో ప్రధాన వక్త మా గురువు గారు బొడ్డు చెన్నారావు మాస్టర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి యూవీ ప్రతినిధులందరికీ పేరు పేరిన, వేదిక ముందు ఉన్న వివిధ హోదాలో ఉన్న పెద్దలందరికీ పేరు పేరిన, మా బొడ్డపాడు జిల్లా పరిషత్ పీడీ సార్ పద్మావసన్ మాస్టర్ గారికి, అలాగే హెచ్ఎం గారికి, మా ఉపాధ్యాయ బృందానికి పేరు పేరిన నా హృదయపూర్వక 2026 సంక్రాంతి యోజనోత్సవాలు ముందస్తుగా యోజనోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే విద్యార్థులకు నా శుభాశీస్సులు, అలాగే ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాలాతీతమైంది కాబట్టి చప్పట్లు కొట్టేస్తే సార్ వేగంగా ఉపన్యాసం ముగించారని చిన్న క్లూ ఇచ్చారు. మీ పరిస్థితిలో మేమున్నా అదే సరే. నేను కూడా తక్కువగా మాట్లాడుతాను, ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. విషయం ఏంటంటే, మేధావుల సభకు మేధావులందరూ మాట్లాడితే మాలాంటి అల్పజీవులు ఏం మాట్లాడడానికి ఏముంది? అంతా కూడా ఉపన్యాసం జరిగిపోయింది. మేము మాట్లాడడానికి ఏమీ లేదు. వారి నుండి నేర్చుకోవడమే తప్ప. నా జీవితం ఎప్పుడు కూడా లెర్నింగ్. విద్యార్థికి ఒకటే చెప్తున్నాను, ప్రతి సెకండ్ నేర్చుకోవడం అలవాటు చేసుకోండి. ప్రతిదీ నాకే వచ్చు అనే ఈగో ఫీలింగ్ వెళ్ళకండి. నాకేమీ తెలియదు, ప్రతి క్షణం నేర్చుకుంటాను అనే లక్ష్యాన్ని పెట్టుకోండి. ఇది చాలు మన జీవితము విజయం సాధించడానికి మెయిన్ కారణం. అలాగే విద్యతో పాటు క్రమశిక్షణ ఏ విద్యార్థికి అయితే ఉంటుందో ఆ విద్యార్థి సక్సెస్ అవుతుండు. విద్య అంతా వచ్చినా క్రమశిక్షణ లేనటువంటి విద్య శూన్యం. అట్ ద సేమ్ టైం విద్య తర్వాత అనుకున్న లక్ష్యం చేరుకున్నాక సోషల్ సర్వీస్ అలవాటు చేసుకోండి, సామాజిక సేవను అలవాటు చేసుకోండి. ఈ దేశంలో అందరూ కూడా అభివృద్ధి సాధించలేరు. అభివృద్ధి సాధించిన ప్రతి ఒక్కరు కూడా మిగతా ప్రజలకు సేవ చేయాలి. అప్పుడే దేశం పురోగతి సాధిస్తుంది. చాలామంది మేధావులు ఎలా ఉంటారంటే, నేను నా కుటుంబం బస్ అంతే, నేను నా లక్ష్యం ఏంటి, ఒక ఎంప్లాయ్ అవ్వాలనుకున్నాను, ఎంప్లాయ్ అయ్యాను, ఇక్కడితో చాలు. బట్ సొసైటీ ఏమైనా నాకు అనవసరం అనే దగ్గర ఉంటారు. అంటే అందరూ కాదు, సమ్ పర్సన్స్. ఆ సోషల్ అవేర్నెస్ కూడా కలిగి ఉండాలని నా యొక్క అభిలాష. అలాగే ఈ ఉత్తర ప్రాంత విద్యా అభివృద్ధి వేదిక ఏర్పాటు నుండి నాటి నుండి నేటి వరకు కూడా సుదీర్ఘమైనటువంటి ఈ ప్రయాణంలో అనేక కార్యక్రమాలు వారు తలపెట్టారు, విజయవంతం కూడా జరిగాయి. కానీ నేడు మీ ముందు ఒక సమస్య ఉంది. మీకే కాదు, యావత్ సమాజానికి పెద్ద సమస్య. ఏ సమస్య అంటే, రేపు సమాజంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయా లేదా అనే క్వశ్చన్ అయితే వస్తుంది ఖచ్చితంగా. ఈరోజు గతంలో చదువుకోవాలనుకుంటే తల్లిదండ్రులు కష్టపడి రాత్రనగా పగలనగా అహర్నిశలు శ్రమిస్తే వారి యొక్క శ్రమతాలకు వచ్చిన ఫలితంతో మనం విద్యను అభ్యసించి విద్యను కొన్నాం. కానీ ఈరోజు సొసైటీ ఎలా ఉంది? విద్యార్థులు కొంటుంది ప్రభుత్వం. బాబు, నువ్వు చదువుకుంటే నీకు తల్లిక దీవెన అనే ఉద్దేశంతో 15,000 ఇస్తున్నారు. అంటే నిన్ను కొంటున్నారు చదువుకో అని. అంటే ఆ పరిస్థితి వచ్చింది. రేపు ప్రభుత్వ పాఠశాల, ప్రైవేట్ పాఠశాల, ఈ 2 అంశాలే ఉంటాయి. వీటి కోసం ఉత్తర ప్రాంత విద్యా అభివృద్ధి వేదిక మీరు నరూపించాలి. ప్రతి గ్రామాల్లో సెమినార్లు ప్రారంభించాలి. దాంతో
కూడా తీసుకోవాలి. రేపు ఈ గ్రామాలకు పశువుల బస్సులన్నీ కూడా ఆపేయాలి. అవి రాకుండా నిర్మూలనకు మనం నడుం బిగించాలి. ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలు మళ్ళీ పునర్దృశ్యంలో జరగాలని, ఏదైతే పూర్వీకులు ఆనాడు శ్రమ చేసి పోరాటాల త్యాగఫలంతో నిర్వహిస్తున్న నేడు ప్రభుత్వ పాఠశాలలు మళ్ళీ రేపు కలకలంగా ఉండాలని నా ఆలోచన. దానికి మనం అందరం నడుం బిగిద్దాం, దానికోసం అందరం కూడా ప్రయత్నం చేద్దాం అనేది నా అభిలాష. ఇంకో విషయం, ఈ టాలెంట్ టెస్ట్లో ఓటమి పొందిన విద్యార్థులకు ఒకటే విషయం, గెలుపొందిన విద్యార్థులకు శుభాకాంక్షలు. మీరు ఇంకా మీ జీవితంలో ఉన్న స్థాయికి ఎదగాలి అనేది నా అభిలాష. కానీ ఓటమి చెందిన వారికి ఒకటే మాట చెప్తున్నా, ఈరోజు మీరు ఓటమి చవి చూసినా మీ విజయానికి మీరు ఇక్కడి నుండి కష్టపడితే మీకు అతి సులువుగా విజయం వస్తుంది. అదే గెలుపొందినటువంటి అభ్యర్థి ఏదైతే ఉన్నారో ఆయన కనీసం ఏదో కొంత ఈగోగైనా లోనవచ్చు, కానీ మీరు కసితో చదివితే ఇప్పుడు గెలుపొందినటువంటి వారికంటే ప్రత్యేకమైన స్థానానికి ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ నిరాశ నిస్పృహ విడిచిపెట్టి అంకిత భావంతో కఠోర శ్రమతో డెడికేషన్ చేస్తే ఖచ్చితంగా మీరు గెలుపొందుతారని నేను చెబుతున్నాను. దానికి ఉదాహరణే ఈరోజు ప్రధాన వక్తలుగా నాకన్నా ముందు ఉపన్యసించినటువంటి మా గురువు గారు చెన్నారావు మాస్టర్ గారి కోసం ఒక్క నిమిషం చెప్పదలుచుకున్నాను. ఆయన ఇక్కడ చదువుకోలేదు, ఆయన విద్యాభ్యాసం అన్నమాన్. వాళ్ళ నాన్నగారు అన్నమాన్లో ఒక చిన్న కంపెనీలో గవర్నమెంట్ ఉద్యోగి. అక్కడ విద్యను అభ్యసించి బొడ్డపాడు వచ్చి ఇక్కడ ఆనాడు సర్పంచ్గా ఉన్నటువంటి తామాడ తిలోచనరావు గారు ఆయనకు ఒక విద్యా వాలంటీర్గా హిందీ టీచర్ లేరంటే మాకు ఆనాడు హిందీ అభ్యసించే విద్యను మాకు బోధించడానికి పంపించారు. ఆనాడు భాష రాదు, ఇక్కడున్న సర్కిల్ తెలియదు, ఎవరో తెలియదు, కానీ ఒక ప్రైవేట్ టీచర్గా గవర్నమెంట్ పాఠశాలలో జాయిన్ అయ్యి అప్పుడు చాలామంది విమర్శలున్నా అప్పుడు ఎడ్యుకేషన్ పరంగా వీళ్ళు ఒక లక్ష్యంతో ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తుండేవారు. ఆ గ్రూప్కు పలు విమర్శలు వచ్చినా సరే విమర్శలు కూడా ఎక్కడ కృంగిపోకుండా డిఎస్ రాసి ఒక గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం పొంది అలాగే తన ధర్మపత్ని కూడా ఒక ఉపాధ్యాయులుగా ఎంచుకొని నేడు మన ముందే కవితలో చెప్పినంత స్థాయికి ఎదిగారు. మీరందరూ చెప్పలు కొట్టాలి. ఒకనొకప్పుడు చెన్నారావు మాస్టర్ అలియాస్ అక్షయ్ మాస్టర్ అంటే వేదిక ఎక్కడానికి భయపడేవారు. వేదిక మీద డ్యాన్స్ చేయాలంటే ఏమో ఈ ఊరిలో ఏమైనా అంటారేమో అన్న భయం ఉండేది. కానీ నేడు అదే మాస్టారు అనేక మంది పిల్లలకు ఒక ప్రధాన వక్తగా ఈరోజు ఉపన్యసిస్తున్నారు. అందుకే ఆయన మీరంతా కూడా ఇన్స్పిరేషన్ తీసుకొస్తుందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా పుక్కల చిరంజీవి మాస్టర్ గారు కూడా ఒక మంచి టాలెంటెడ్ పర్సన్, ఈ సొసైటీని అవేర్నెస్ చేయగలదు, ఒక నాలెడ్జ్ ఉన్న పర్సన్. మన ఏరియాలో అతనిలాంటి పర్సన్ నేనైతే అరుదుగా చూస్తుంటాను. ఆయన కూడా ఈ సొసైటీని మార్చడానికి ఒక గ్రంథాల ఒక లెక్చరర్గా ఉన్నా సరే, లైబ్రరీగా ఉన్నా సరే ఖచ్చితంగా గవర్నర్ శ్రీ డాక్టర్ టి బాలకృష్ణ గారు వేదికను అలంకరించ